నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గంగవరం పంచాయతీలో సచివాలయం నూతన భవనంలో ఏర్పాటు చేసిన శిలాఫలకం తొలగింపుపై వివాదం నెలకొంది. గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎటువంటి సమాచారం లేకుండా శిలాఫలకాన్ని తొలగించారని ఆరోపిస్తూ మాజీ సర్పంచ్ వార్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యకు రాజకీయ ప్రోత్సాహం ఉందని వారు ఆరోపించారు. దళితుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ తొలగించిన శిలాఫలకాన్ని వెంటనే తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మాజీ సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ మోషే, దళిత వార్డు సభ్యులు తీవ్రంగా స్పందిస్తూ అవసరమైతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గంగవరం పంచాయతీలో సచివాలయం నూతన భవనంలో ఏర్పాటు చేసిన శిలాఫలకం తొలగింపుపై వివాదం నెలకొంది. గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎటువంటి సమాచారం లేకుండా శిలాఫలకాన్ని తొలగించారని ఆరోపిస్తూ మాజీ సర్పంచ్ వార్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యకు రాజకీయ ప్రోత్సాహం ఉందని వారు ఆరోపించారు. దళితుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ తొలగించిన శిలాఫలకాన్ని వెంటనే తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మాజీ సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ మోషే, దళిత వార్డు సభ్యులు తీవ్రంగా స్పందిస్తూ అవసరమైతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నేను ఈ గంగవరంలో సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ నూతన భవనం ప్రారంభించడం జరిగింది. సచివాలయం అంటే స్వర్ణ గ్రామము అనేసి దాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ ప్రారంభ సమయంలో మా వార్డు మెంబర్లు అందరూ అక్క మన పేర్లు కూడా వేసుకుందాము, ఈ నూతన భవనం ప్రారంభం నాటి పాలకవర్గం అని బోర్డు వేసుకుందామని చెప్పి మా వార్డు మెంబర్లు అందరూ నన్ను అడిగిన తర్వాత నేను దాన్ని ఒక మీటింగ్ పెట్టి తీర్మానం చేసి ఒక ఆమోదం తీసుకొని అదన్నీ పాస్ చేసిన తర్వాతే నేను శిలాఫలకం పెట్టడం జరిగింది. శిలాఫలకం పెట్టినప్పటి నుంచి ఈ ఊర్లో నాకు టార్చర్ అయిపోయింది. ఒకటే ఫోన్లు, బెదిరింపులు, దాన్ని తీసేస్తారా, అధికారులకి కంప్లైంట్ ఇచ్చాము అని చెప్పారు. తర్వాత ఆయన కలెక్టర్కి అర్జీ ఇచ్చారంట లక్ష్మీనరసారెడ్డి గారు. అర్జీ ఇచ్చిన తర్వాత నన్ను పిలిచారు. పిలిచిన తర్వాత సార్ యూఓపీఆర్డీ గారు పిలిచారు. సార్ మీరు అదే వార్డు మెంబర్లు అందరి తీర్మానంతోనే పెట్టాను, వాళ్ళని కూడా పిలిచి చెప్పి అదే కలెక్టర్ గారు కానీ, డిపిఓ గారు కానీ, ఎండిఓ గారు ఎవరైనా ఒక లెటర్ పూర్వకంగా మాకు చూపిస్తే అది ఖచ్చితంగా మీరు తీసేసే రూల్ ఉంటే తీసేసుకోండి అని చెప్పాను. ఆ తర్వాత నన్ను అసలు పిలవలేదు, నాకేమీ చెప్పలేదు. ఒక సర్పంచ్గా, ఒక గ్రామ సర్పంచి ఒక ఆమోదం చేసి తీర్మానం చేసి పెట్టిన దాన్ని శిలాఫలకం తీయటం అనేది చరిత్రలో లేదు, అసలు రాజ్యాంగంలోనే లేదు. ఎక్కడ ఎవరు ఈ దారుణానికి దిగలేదు. కానీ ఈ గంగవరంలోనే ఈ విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. శ్మశానంలో మట్టికి చేసిన దానికి ఇప్పటికీ అది గతి లేదు. అది నేను కలెక్టర్ గారికి అర్జీ ఇస్తే 105 రోజులకి సమాధానం చెప్తానన్నమాట నేను గమ్మునున్నాను. ఇది కూడా వాళ్ళు ఏదో ఒక సమాధానం చెప్పేదాకా మేము గమ్మునుండాలి కదా, వాళ్ళు గమ్మునుండాలి కదా. గమ్మునుండి మాకు ఒక లెటర్ పూర్వకంగా చూపించి అధికారికంగా తీసుకోవచ్చు. కానీ నిన్న నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, అక్క ఇక్కడ శిలాఫలకం తీసేస్తున్నారని. నేను వచ్చిన తర్వాత ఎస్టీలో ఆయన శ్రీనివాసపురం కాలనీ ఆయన పగల కొడుతున్నాడు. ఏమబ్బాయి ఎందుకు పగల కొడతాను, నీకు ఎవరు చెప్పారంటే దీంట్లో సెక్రటరీ గారు నాయబ్ సార్ చెప్పారమ్మా, నన్ను పగల కొట్టమన్నారు, నాకేం తెలుసు, ఆయన డబ్బులు ఇచ్చాడు, నేను పగల కొడుతున్నాను అని చెప్పాడు. దాన్ని నేను వీడియోలు, ఫోటోలు కూడా తీసుకున్నాను. నేను పోయి నాయబ్ సార్కి, ఏం సార్ మీరు ఎట్లా చెప్తారు, మీకు అధికారికంగా మీకు ఏమన్నా లెటర్ పూర్వకంగా ఉందా, ఉంటే నాకు చూపించండి అని అడిగాను. నా దగ్గర ఏం లేదుగా, ఏదో జీవోలో ఉండకూడదు అన్నప్పుడు పెట్టింది ఎప్పుడు, ఎన్ని నెలలు అయింది, అప్పటి నుంచి ఏం చేస్తున్నారు అసలు అధికారులు? ఒకసారి కలెక్టర్కి అర్జీ ఇచ్చిన తర్వాత కలెక్టర్ ఏదో ఒక సమాధానం చెప్పకుండా మీరు ఎట్ట తీస్తారు? అంటే మీరే కలెక్టర్లు, మీరే డిపిఓలు, మీరే ఎండిఓలు, మీరే ఎంఆర్ఓలా? ఊర్లో వాళ్ళు మన టార్చర్ పెడుతున్నారా కానీ అందుకని తీసేసాను అని చెప్తే నువ్వు టార్చర్ పెడితే నువ్వు నీ అధికార దుర్వినియోగం ఎట్లా చేస్తావు? నువ్వు సెక్రటరీగా నువ్వు ఎట్లా చేయగలవు? నీ ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్గా సర్పంచ్కి బదులు ఏవో గారు వచ్చున్నారు, రజనీ గారు, ఆమెనా మీకు తీర్మానం ఇచ్చిందా తీమని చెప్పకుండా మీరు ఎట్లా తీస్తారు? అంటే అసలు ఏంది ఇది అసలు రాక్షస పాలన లేకపోతే ఇంకేంది? అసలు ఎక్కడైనా ఉందా? రాజ్యాంగంలో ఉందా? అసలు శిలాఫలకం తాకే హక్కు ఎవరికి ఉంది? అదే హక్కు ఉంటే అదే చెప్తే మేము కూడా తెలుసుకొని ఉండకూడదు కావాలని చెప్పి మా వాళ్ళందరినీ వాటి మమ్మల్ని పిలిచిన తర్వాత మా ఆమోదంతోనే, మేము ఆమోదం తిరస్కరించిన తర్వాత చేయాల్సిన పని ఇది. ఎట్లా చేస్తారు? దీనికి నాకు సమాధానం కావాలి. ఎట్లా చేస్తారు? ఇప్పుడు సెక్రటరీ గారైనా సమాధానం చెప్పాలి. సెక్రటరీ గారు అసలు ఒక్కడే ఈ నిర్ణయం ఎట్లా తీసుకుంటాడు? మనం ఇచ్చిన తర్వాత మేము తీర్మానం మా వార్డు మమ్మల్ని అందరూ రద్దు చేసిన తర్వాత చేయాలి. సరే ఫోటో కాల్ లేదు, నూతన భవనం ప్రారంభం నాటి పాలకవర్గం అని చెప్పి ప్రతి ఊర్లో ఉంది. రేపాల్లో ఉంది, దారుమడిలో ఉంది, కోవూరులో ఉంది, జైజాపేటలో ఉంది, అన్ని ఊర్లో ఉన్నాయి. ఈ ఊరు ఒక్కటే అతీతమా? ఊర్లో ఎండిఓ ఆఫీసులో ఇటొక ప్రారంభం నాటిది ఒకటి ఉంది, రిపేర్ చేసినప్పుడు ఒకటి ఉంది. అంటే అదొకటి ఇదొకట. అవి పంచాయతీలంట, ఈ సచివాలయాలంట. పంచాయతీలు వేరు, సచివాలయమే పంచాయతీ కానప్పుడు నా సర్పంచ్ రూమ్ అని ఎందుకు వేశారు బోర్డు? పైన పంచాయతీ అధికారి అని బోర్డు ఎందుకు వేశారు రూమ్ ఆయనకు కూడా? ఇప్పుడు ఇది సచివాలయం స్వర్ణ గ్రామం అయినప్పుడు పంచాయతీ ఏది? పంచాయతీ అని పేర్లు దాని లోపల ఎందుకు వేశారు?
అది పంచాయతీ అయినా మేము పాలకవర్గం బోర్డు వేసుకున్నాము, ప్రతి ఊర్లో ఉంది. ఈ ఊర్లోనే అతీతమా? నన్ను ఫోన్ కాల్ చేసి కూడా సెక్రటరీ గారు కూడా చెప్పారు, మీరు ఉంచినా ఉంచకపోయినా, కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చినా ఈకపోయినా ఖచ్చితంగా తీసేది అని అంట. కానీ అంటే అదొక దౌర్జన్యమా? ఒక సర్పంచ్ మీద, ఒక ఆడ మనిషి మీద ఇంత దౌర్జన్యాలు జరుగుతుంటే ఈ అధికారులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? నాకు తక్షణమే టీపీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎండీ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ అందరూ నాకు తక్షణమే న్యాయం చేయాలి. తిరిగి ఆ శిలాఫలకాన్ని మళ్ళా పెట్టించండి. ఈ పక్కన ఫోటోకాల్ లేని పేరు నీటిపారుదల ఉపాధ్యక్షుడు అని చెప్పి ఫోటోకాల్ లేని పేరు ఒక రెడ్డి గారిని అని చెప్పి పెడతారా? మా దళితులు 7 మంది ఉన్నారు, ఎస్సీలు ఎస్టీలు ఉన్న 10 మందిలో. ఆ 7 మందిల కోరిక మేర పెడితే వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు అని చెప్పి అంత హీనంగా చూస్తారా? ఏంది మాకు సమాధానం చెప్పండి. అంటే దళితుల వాళ్ళు అంటే ఎస్సీ ఎస్టీ అంటే ఏం తమాషా అనుకున్నారా? ప్రజలకి న్యాయం చేయాల్సింది బానించి ఈ అన్యాయం ఏంది? ఈ రాక్షసకాండ ఏంది? ఇప్పుడు ఆ శ్మశానంలో మట్టి గత 30 సంవత్సరాలు నేను ఊర్లో ఉంటే ఒక్కరు ఎత్తలేదు. ఎత్తిన తర్వాత నేను 12 మందిని ప్రెస్ మీట్ పెడితే నేను కలెక్టర్ గారు అర్జీ ఇచ్చి వస్తే కలెక్టర్ గారు ఏం చెప్పారు? కలెక్టర్ నేను 105 రోజుల లోపల నీకు సమాధానం చెప్తాను అన్నారు. దానికోసం నేను ఎదురు చూస్తున్నా, లేకపోతే మేమేం చేయలేక కాదు. రేపు పొద్దున ఇప్పుడు పోయి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చొస్తాను. రేపు పొద్దున కలెక్టర్ గారికి ఇచ్చొస్తాను. తర్వాత హైకోర్టులో అప్లై చేస్తాను. దీన్నే ఊరికే వదలను. మా పాలక వర్గాన్ని అవమానించారు, వాళ్ళ మనోభావాలను దెబ్బతీశారు. నా పేరు ఏంది? నా పేరు ఎక్కడైనా ఉంటుంది, నా పేరు లేకుండా ఉండదు. నా పేరు కోసం నేను పెట్టుకోలేదు దీన్ని, నా పాలక వర్గం కోసం నేను పెట్టాను. మా పాలక వర్గానికి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసిన దానికి మాకు క్షమాపణలు చెప్పి మళ్ళీ తిరిగి ఆ బోర్డు పెట్టాలి ఖచ్చితంగా. ఇది నాకు తక్షణమే న్యాయం జరిగేటట్టు అధికారులందరినీ విన్నపిస్తున్నాను, కోరుకుంటున్నాను. గంగవరం గ్రామ ప్రజలందరూ ఒకటే వినపతిస్తున్నాను. గంగవరం గ్రామ ప్రజలందరూ ఎస్సీ ఎస్టీ మాల మాదిగ యానాది వాళ్ళ వరకే మనం ఉండేదేడా. అందుకని ఈరోజు శిలా పథకాన్ని తీసేసారంటే మన మాలోల్ని యాందోల్ని మాదిగోల్ని అందరూ పేర్లు ఉన్నాయని చెప్పేసి ఈరోజు మా ఈ వరకు తీసేసి ఆడ పెట్టేసేసారు. ఇది ఎంతవరకు న్యాయం అని నియోజకవర్గంలో ఉండే ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు అందరూ కూడా ఉన్నారు. కానీ మా పేర్లు పెట్టేదానికి అవతల వాళ్ళకి కూడా ఇంత చిన్న చూపా? అంటే మాల మాదిగోలు అంటే అంత చిన్న చూపా? చెప్పండి. మాల మాదిగోలు అంటే అంత చిన్న చూపా? ఇంకా నియోజకవర్గాల్లో కూడా ఇంక అంతే కదా, అందరికి కూడా అంతే కదా. ఇంక ఎందుకైతే చేసేదంతా ఇంక మేము తిరిగేది కూడా రాజకీయ నాయకులకి ఊరికి సంబంధం లేడా. మాల మాదిగోళ్ళది వార్డు మెంబర్లుగా ఉన్నాం, దాంట్లో కూడా ఉన్నారు కదా. టీడీపీలు ఉండరు, వైసీపీలు ఉండరు, అందరూ కూడా ఉండరు, దాంట్లో ఉండారా లేదా? ప్రతి ఒక్కరికి పేర్లు కూడా ఉన్నాయి కదా. నూతన భవనం కాబట్టి అది కూడా పెట్టాం మేము. అది కూడా లేకపోతే మామూలు సచివాలయం పంచాయతీలు అయితే పెట్టేవాళ్ళం కాదు. నూతన భవనం కాబట్టి చేసాం. ఆ రోజు కూడా ప్రోటోకాల్ ఉప సర్పంచ్కి లేదు, వాళ్ళకి లేదు, వీళ్ళకి లేదు అని చెప్పారు. నీటిపారుదల శాఖ ఉందా? ఉపాధ్యక్షుడికి ఉందా? ఎక్కడ ఆడుంది? ఆయనకు ప్రోటోకాల్ ఉంది, మాకు ప్రోటోకాల్ లేదా? నేను గెలిచా, ఉప సర్పంచ్గా గెలిచా. ఉప సర్పంచ్గా గెలిచి 10 మందిలో నిలబడి చేశాను నేను. ఈరోజు నేను ఒక ఎస్సీ మాలోడని చెప్పేసి నా పేరు రానియకుండా అట్లాగే ఇప్పుడు సరేలే అది కూడా తీసేసి పాలక వర్గం అని చెప్పేసి ఒకటి పెట్టించాం. మా సర్పంచ్ గారితో మాట్లాడుకొని సరే పెట్టిద్దామని అంటే సరే పెడదామని చెప్పేసి ఆమె సహకరించి ఆమోదించి అన్ని చేసిన తర్వాత తీర్మానం కూడా చేసిన తర్వాత అన్ని చేస్తే ఈరోజు మేము మాలోలమి యాందోళమి ఆ తర్వాత మాదిగాడలో అని చెప్పేసి సాయిబులు అని చెప్పేసి అని చెప్పా చేయకుండా తీసేశారు. పెట్టిన కాడి నుంచి ఇప్పుడు దాకా కూడా ప్రతిరోజు తీసేస్తాం ఇదే మాట. ఏంది ఇదే? అదేమన్నా అడ్డం అదే శిలా పథకం అడ్డమా పరిస్థితి? ఇంకా ఈ మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. మా ఎస్సీ ఎస్టీలు అంటే అంత చిన్న చూపుగా చూస్తున్నారు కాబట్టి దయచేసి నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీలు ఇప్పుడు నాకు చేసిన అన్యాయం, మా ఊరికి చేసిన అన్యాయం మీ ఊరికి కూడా జరుగుతుంది. మీ ఊరికి కూడా జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వము మరీ దారుణంగా ఉండరు. ఈ కూటమి ప్రభుత్వము ఎస్సీ ఎస్టీల కంటే అంత చిన్న చూపు అయిపోతుంది వీళ్ళకి. రాబోయే కాలంలో రేపు ఎలక్షన్లోనే గట్టిగా మేము చెప్తామని కూడా రేపు ఎలక్షన్లో కూడా కోరుకుంటున్నాము. ఈ బోర్డుని ఖచ్చితంగా వెంటనే పెట్టియాలని కూడా కోరుకుంటున్నాము. లేకపోతే రేపు కలెక్టర్ కాడికి కానీ మన ఎంఆర్ ఆఫీస్ కాడ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ప్రతి ఒక్కరమే అందరం కలిసి పోయేసి ధర్నాగా కూర్చుంటామని చెప్పేసి మా దళితులకి న్యాయం చేసిన దాకా మేము ఒప్పుకోమని చెప్పి గత 5 సంవత్సరాల నుంచి గంగవరంలో అందరం కలిసిమెలిసి ఎలక్షన్ జరిగినప్పటి నుంచి అందరం రాజకీయ పరంగా ఎలక్షన్ జరిగిన తర్వాత అందరం మంచిగా ఉంటారు. ఇక్కడ అన్న రెడ్డి గారులు అయితే మమేకంగా మాట్లాడుకుంటూ అందరం
కానీ డిసెంబర్ 1వ తేదీ మేము తీర్మానం చేసుకున్నాం, అక్క బోర్డు పెట్టుకున్నాము, మనం కూడా గుర్తుగా ఉంటుంది. ఎందుకంటే మేము రేబాల, పోతిరెడ్డిపాలెం చాలా అధికారులు చూసాము. చాలా అధికారులు చూస్తే అందరూ పెట్టుకున్నారు పాలకవర్గం అని, అంటే వార్డు నెంబర్లు, సర్పంచ్, ఉప సర్పంచ్ పేర్లు వేసి నూతన భవనం మీద. అందుకని అక్క మనకు కూడా పెట్టాకంటే సరే మీ కోరికని నేను అట్లే కాదనకుండా చేస్తానని చెప్పి ఆమె సర్పంచ్ గారు ఆమోదించి అందరం ఆ రోజు తీర్మానం తీసుకుంటే అందరూ 10 మంది వచ్చాము. వార్డు మెంబర్లని 10 మంది వస్తే తెలుగుదేశం మెంబర్లు 3, వైఎస్ఆర్ మెంబర్లు 7, మొత్తం 10 మంది కలిసి పెట్టుకున్నాం. తీర్మానం పెట్టుకుంటే అందరూ ఆమోదించారు. దాంట్లో ఆమోదించింది ఒక లక్ష్మీనరసారెడ్డి గారే. ఆయన ఆమోదించుకుని నేను అప్పుడే అడిగా, ఏం మావా నువ్వేమన్నా ఎత్తుకొని ఆ బోర్డు ఏమన్నా సంకల పెట్టుకొని మోస్తావా? లేదు కదా, ఆ బోర్డు ఉంటే నష్టం ఏంటంటే లేదు, ఎక్కడైనా పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టకూడదు అన్నాడు. తర్వాత ఇంతమంది ఆమోదించిన తర్వాత మేము డిపిఓ మేడంని అడిగాము, పెట్టుకోవచ్చు మీ ఇష్టం, మీరు పాలకవర్గం తీర్మానం చేసుకున్నంటే పెట్టుకున్న బోర్డుని తీసేయాల్సిన అవసరం ఏముంది? అసలు మాకు నాయకు సార్ సమాధానం చెప్పాలి. మేము దళితులమనే ఎందుకు తీస్తారు? మా పేర్లు 7 దళితులు ఉన్నాము దీంట్లో, ఎస్సీలు ఎస్టీలు కలిసి. అసలు మా పేర్లు వేసిన బోర్డుని నాయకు సార్ తీస్తున్నాడు. లీగల్గా మాకు ఒక నోటీస్ ఇవ్వను. ఏమి మేము పంచాయతీ పాలకవర్గంలో మెంబర్లం కదా, మెంబర్లు అయినప్పుడు ఏదైనా తీర్మానాలు కావాలంటే లింగ బోర్ పుస్తకం ఎత్తుకొని వచ్చి సంతకాలు పెట్టుకున్నాడు. ఆ రోజు సంతకాలు పెట్టుకున్న ఆయన ఈ రోజు తీసే రోజు కూడా మమ్మల్ని పిలిచి చెప్పాలి కదా, మాకు నాయకు సార్ సమాధానం చెప్పాలి. అసలు ఆ బోర్డు ఎవరు తీయమన్నారో చెప్పాలి, లీగల్గా నోటీస్ మాకు చూపించాలి. ఎందుకంటే రాజ్యాంగంలో ఎస్సీలని హీనపరచమని ఎక్కడా రాయలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసి ఉంటే ఆయన్ని నాయక్ సార్ని ముందు మాకు బోర్డు ఆ తీర్మానం లీగల్ నోటీస్ మాకు చూపించమను. లీగల్ నోటీస్ చూపిస్తే మేము కూడా గమ్ముగా అవుతాం, లేకపోతే మేము ఎంత దూరమైన హైకోర్టుకు పోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు ఈ చిన్న అన్యాయం జరిగింది, రేపే పెద్ద అన్యాయం జరగవచ్చు. మేము ఈ అన్యాయాలను ఎదుర్కోవాలి. మాకున్న మా 46 ఏళ్ల చరిత్రలో గంగవరంలో ఎవరు చేయలేదు, ఇది నాయకు సార్ చేశారు. దీన్ని మాత్రం మేము ఒప్పుకునే లేదు. మా దళితుల పక్షాన మేము ఒక్కరమే కాదు, మా దళిత సంఘాలన్నీ కూడా వస్తాయి. రేపు సోమవారం గ్రీన్ వేస్లో మేము అర్జీ ఇస్తాం. ఖచ్చితంగా ఎస్పీ గారికి ఒకటి ఇస్తాము, కలెక్టర్ గారికి ఒకటి ఇస్తాము. కానీ కోర్టులో కేసు కూడా సబ్మిట్ చేస్తాం. ఎందుకంటే నాయకు సారు మేము 10 మంది వార్డు నెంబర్లు ఉన్నాం. 10 మందిలో ఒక్కరి పేరైనా చెప్పి ఒక్కరికైనా చెప్పి అక్కడ మేము తీస్తున్నాము. ఎందుకు తీస్తున్నాము? మాకు లీగల్గా నోటీస్ చూపించాలా నాయకు సార్ గారు, పంచాయతీ సెక్రటరీ గారు. మేము ఒక్కసారి బోర్డు పెట్టిన తర్వాత అది తీయడానికి ఎవరికి అధికారం లేదని మేము అందరినీ కనుక్కున్నాము. మేము కూడా అంతో ఎంతో అక్షరం చదువుకొని ఉన్నాం. మేమేం అనామకులం కాదు, ఏలుముద్రోళమేం కాదు. మాకు అసలు నాయకు సార్ ఎందుకు తీశాడు, ఎవరు తీయమంటే తీశారు. ఇంతమంది రెడ్డి గారులు ఉన్నారు, వీళ్ళందరూ అమ్మ మేము ఎవరూ చెప్పలేదని అంటున్నారు. ఆయనకి ఎవరు చెప్పారు, ఎవరు తీయించమంటున్నారో అది మాకు సమాధానం కావాలి. ఎట్లా తీసాడు ఆ బోర్డు అట్ట అంటే చాలా. ఇదిగో నీటిపారుదల ఉపాధ్యక్షుడు ఆయన పేరున్నా కూడా మా ఊరు రెడ్డి గారని మేము ఈ ఊరు ఈ రోజుకి నోరెత్తి అడగా. ఈ రోజు మా పేరు తీశాడు కాబట్టి దళితుల పేరు మేము అడుగుతున్నాం. అదిగో అది ఉందని వాళ్ళు రెడ్డి గారులని ఉంచారమ్మా లక్ష్మక్క, మేము మాలవడమని తీసేశారా? మేము ఒప్పుకునేదే లేదు. ఎందుకు తీసాడా నాయకు సార్? మాది ఖచ్చితంగా మాకు నాయకు సార్ సమాధానం చెప్పాలి. మేము రేపు డిపిఓ మేడం దగ్గర కూడా వెళ్తాము. దళితులు అంటే అంత చిన్న చూపు ఏమయ్యా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసింది అందరూ సమానంగా బతకాలని రాశాడు. మాకు రిజర్వేషన్ ఇచ్చాడు. రిజర్వేషన్లో గెలుచుకొని మేము వార్డు నెంబర్లో మేమేమో అనాముఖంగా రాలేదే. మాకు అవన్నీ తెలియదయ్యా. మీడియా మిత్రుల్ని, అధికారుల్ని, అనధికారుల్ని అందరినీ కోరుకునేది ఒకటే, మా బోర్డు ఎందుకు తీసారో మాకు లీగల్గా నోటీస్